హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పండు ముసలి వాళ్ళైనా సరే ఈజీగా తినే విధంగా బర్ఫీ చేయబోతున్నాను. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు, 10 మినిట్స్లోనే. టేస్టీ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని ఒక 1.5 కప్పు వరకు అయితే మినపప్పు తీసుకున్నాను. ఇలా ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత పెసరపప్పును కూడా ఒక 1/2 కప్పు వరకు కూడా వేసేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా రెండు కలుపుకొని వేయించుకోవడం వల్ల. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు అదే పాత్రలో ఒక 1.5 కప్పు వరకు అయితే బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఇలా 1.5 కప్పు వరకు బెల్లం తీసుకున్న తర్వాత ఒక 1 కప్పు వరకు అయితే వాటర్ తీసేసుకోవాలి. బెల్లం అనేది పాకం ఏం రానాల్సిన అవసరం లేదు, బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది. ఇలా ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు అయితే కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఒక 4-5 యాలకులు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని మెత్తని పౌడర్ లాగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవడం వల్ల మనకు బర్ఫీ అనేది చాలా మంచిగా స్మూతీగా వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా అయితే మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. పిండిని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. బరకలాగా పట్టేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది అంత బాగుండదు, బెల్లం అనేది కరుగుతుంది. ఈ విధంగా మొత్తం మంచిగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇలా ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారించాలి. ఇలా బెల్లం సిరం అనేది కాస్త చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం మినపప్పు పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండాలనేది లేకుండా ఇలా కలుపుకుంటూ బాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం పౌడర్ వేసేసుకున్న తర్వాత మంచిగా కంటిన్యూస్గా ఒక 2 మినిట్స్ వరకు అయితే కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక 1 కప్పు వరకు అయితే మిల్క్ని తీసేసుకుంటున్నాను. కాసి చల్లార్చిన పాలను అయితే వేసేసుకోవాలి. పాలను యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బెల్లం సిరప్ అనేది కాస్త చల్లారిన తర్వాత పాలు అనేది యాడ్ చేసేసుకోవాలి. మనం ముందే యాడ్ చేసేసుకుంటే పాలు అనేది పెరిగిపోతాయి. ఈ విధంగా కాస్త చల్లారిన తర్వాత మళ్ళీ ఒక 1 కప్పు వరకు అయితే పాలను వేసేసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి అనేది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. నెయ్యి కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లో టు మీడియంలో పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది కాస్త దగ్గర అవ్వాలి. ఇలా కాస్త దగ్గర అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ రావాలి. అప్పుడే మనకు బర్ఫీ అనేది చాలా మంచిగా వస్తుంది. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని మళ్ళీ ఒకసారి యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసేసుకోవడం వల్ల మంచిగా స్మూతీగా చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కాస్త దగ్గర అవ్వాలి. ఇప్పుడు కాస్త దగ్గర అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. అలాగే ఒక నైఫ్ తోటి ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేస్తున్నాను. ఇలా గార్నిష్ లాగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా అయితే మొత్తం డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకున్నాను. కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసేసుకొని తినడమే. ఈజీ అండ్ టేస్టీగా బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది అయితే సున్నుండలు తినడానికి ఇష్టపడరు, అలాంటి వాళ్ళకు ఇలా బర్ఫీ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.